పల్లెల్లో ఎక్కడికి పోయినా కానీ మీ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారయ్యా. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఆయన చాలా 30,000 ఓటింగ్ ఆల్రెడీ ఉంది. రాబోయే రోజుల్లో ట్రయాంగిల్ ఫైట్ అయినా కానీ ఇక్కడ గెలుపు జనసేనదే. పార్టీని బలోపేతం చేయాలి, ఇది సరిపోదు. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారంటే కారణం జనసేన పార్టీ. మరి అలాంటి పార్టీని బలోపేతం చేయడానికి ఎందుకని ఆయన చర్యలు తీసుకోవట్లేదు? క్యాడరు బలంగా ఉన్నారు, నాయకత్వం లోపం అయితే ఉంది. లేకి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు కార్యకర్తలుగా మారి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతకుముందు వాళ్ళు రకరకాల పార్టీలు ఉన్న వాళ్ళు ఇప్పుడు జనసేనకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కార్యకర్తలేమో ఉండేది ఇక్కడ, నాయకుడేమో హైదరాబాద్ ఉంటే వాళ్ళ సమస్యలు ఎలా చెప్పుకుంటారు? ఆయన వచ్చేసి నాగబాబు దగ్గరగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. కానీ ఆయన లేకుండా ఉంటే లోకల్గా మేమే ఉంటాం కదా వాళ్ళకి దగ్గరగా. ముఖ్యంగా దీనికి కర్త కర్మ క్రియ కాబట్టి అజయ్ గారు ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నారు, జోకర్గా చూస్తూ ఉన్నారు. మీ పేరు? సమ్మోని వెంకట సుబ్బయ్య, నేను జిల్లా కార్యదర్శిని. కావలి నెల్లూరు జిల్లాకి కార్యదర్శి. ఇంతకుముందు కావలి టౌన్ అధ్యక్షులుగా ఉన్నాను. రెండవ ప్రమోషన్ జిల్లా కార్యదర్శిగా. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకుని దాదాపుగా ఏడాదిన్నర పూర్తయింది. ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అద్భుతంగా ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు. ఆయన తీసుకుని 1.5 సంవత్సరంలో 13,326 పంచాయతీలకు ఒకేసారి సదస్సులు పెట్టి రికార్డు సృష్టించి ప్రతి గ్రామ పంచాయతీ ఈ విధంగా ఉండాలి అని గాంధీ కలలు కన్నా స్వరాజ్యం రావాలని ఆయన చేసిన పని అద్భుతం. బ్రహ్మాండంగా పల్లెల్లో ఎక్కడికి పోయినా కానీ మీ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారయ్యా, మా పంచాయతీకి నిధులు వస్తున్నాయి, బాగా డెవలప్ అవుతుంది, సీసీ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ఇంకా రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి మా పంచాయతీలో, మా విలేజ్లో అని గొప్పగా చెప్తా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన పాలన ఎక్సలెంట్గా ఉంది అంటున్నారు. మరి పార్టీని బలోపేతం చేయడంలో ఆయన పనితీరు ఎలా ఉంది? పార్టీని బలోపేతం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఆయన చాలా పార్టీని బలోపేతం చేయాలి, ఇది సరిపోదు. మీరు ఇంకా అంటున్నారు, కొంతమందిని మేము కనుక్కుంటే చాలా వరస్ట్గా ఉంది అంటున్నారు. వరస్ట్ ఏం కాదు, కానీ ఆయన వచ్చేసి ఇప్పుడు శాఖలు ఎక్కువ తీసుకోవడం వల్ల అన్నిటి మీద దృష్టి పెట్టాలి కాబట్టి. తర్వాత ఆయన ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా కానీ కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇక్కడే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఇబ్బంది అంటే పరిగెత్తా ఉన్నాడు. దానివల్ల దాని మీద పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని నేను కోరుతా ఉంటాను. పార్టీ మీద సమయం అనేది కేటాయించాలని అనుకుంటున్నారు. అవును. ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారంటే కారణం జనసేన పార్టీ. మరి అలాంటి పార్టీని బలోపేతం చేయడానికి ఎందుకని ఆయన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ఫర్దర్ మనం చెప్పారు కదా మొన్న త్రిశూల వ్యూహం అని. దానివల్ల ఇప్పుడు వచ్చేసి దసరా కూడా అయిపోయింది, దాని మీద వచ్చేసి స్టడీ కూడా చేస్తున్నారంట. ఖచ్చితంగా ఇప్పటి నుండి గ్రామ పంచాయతీ అంటే బూత్ స్థాయి నుంచి కూడా ఖచ్చితంగా జనసేన పార్టీని డెవలప్ చేసుకుంటూ వస్తారు. త్రిశూల వ్యూహం దసరా తర్వాత అమలు అవుతుంది అంటున్నారు. అవును. మరి నెల్లూరులో పార్టీ బలంగా ఉందా, బలహీనంగా ఉందా? పార్టీ చెప్పాలంటే క్యాడరు ప్రతి కాన్స్టిట్యూషన్లో బలంగా ఉన్నారు. మీరు క్యాడర్ బలంగా ఉంది అంటున్నారు, వాళ్ళేమో ఇక్కడ నాయకత్వ లోపం ఉంది అంటున్నారు. క్యాడరు బలంగా ఉన్నారు, నాయకత్వ లోపం అయితే ఉంది. నాయకత్వ లోపం ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రతి కాన్స్టిట్యూషన్లో, ముఖ్యంగా మా కావలి కాన్స్టిట్యూషన్లో క్యాడర్ విషయం వచ్చింది కాబట్టి మాకు ఎక్కువ దగ్గర 67 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. అక్కడ మత్స్యకారులు ఎక్కువ. ఆ మత్స్యకారులు ప్రతి ఏ గ్రామం దగ్గర 62 విలేజ్లు ఉన్నాయి. ఏ విలేజ్ లేకి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు కార్యకర్తలుగా మారి ఏ విలేజ్కి వెళ్ళినా కానీ 60-70 మంది కార్యకర్తలు అక్కడ గుమిగొడతారు, మాతోటి వచ్చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంతకుముందు వాళ్ళు రకరకాల పార్టీలు ఉన్న వాళ్ళు ఇప్పుడు జనసేనకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అలా మళ్ళా గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం, వాళ్ళు కూడా కార్యకర్తలుగా మారారు. ముఖ్యంగా సామాజిక వర్గం ఇక్కడ బలంగా ఉంది. వీళ్ళందరినీ జమ చేసుకునే నాయకత్వం సరైంది ఒక ఇన్ఛార్జి గారు లోకల్గా ఉండే వాళ్ళు అయితే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ మేమున్నాము అనేవాళ్ళు ఇన్ఛార్జి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కావల్లో 30,000 ఓటింగ్ ఆల్రెడీ ఉంది. ఇంకా ఒక్క
ఇన్ఛార్జి గారు బలమైన పనిచేసి లోకల్గా ఉండి 24 గంటలు అందుబాటులో ఉంటే ఇంకా ఒక 50,000 తెచ్చుకోగలిగితే ట్రయాంగిల్లో రాబోయే రోజుల్లో ట్రయాంగిల్ ఫైట్ అయినా కానీ ఇక్కడ గెలుపు జనసేనదే. నాయకత్వ లోపం ఎప్పటి నుంచి ఉంది నెల్లూరు కావలి నాయకత్వ లోపము ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. కార్యకర్తలేమో బలంగా ఉన్నారు అంటున్నారు, నాయకత్వ లోపం అంటున్నారు. మరి సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? సమస్యలు చెప్పుకోవాలంటే ఇక్కడ మాకేంటంటే ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జి గారు హైదరాబాద్ వ్యక్తి, ఇక్కడ వ్యక్తి కాదు. ప్రతి 3 నెలలకు 6 నెలలకు వస్తూ ఉంటారు. ఇన్ఛార్జి గారు పేరు అలహారి సుధాకర్ గారు. ఆయన 2019 డిసెంబర్లో 2020 డిసెంబర్లో వచ్చారు ఆయన ఇక్కడికి. హైదరాబాద్ వ్యక్తి, లోకల్ వ్యక్తి కాదు, నాన్ లోకల్ వ్యక్తి. ఆయన ఎప్పుడు వచ్చేసి ఆయన ఎలక్ట్రికల్ ఏదో షాప్ ఉంది, ఆ బిజినెస్ చూసుకుంటూ ఎప్పుడు అక్కడే ఉంటారు. 3 నెలలకు 6 నెలలకు వస్తారు, లాడ్జీలో ఉంటారు, ఒక 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను గొప్పగా చెప్పుకోవడం కానీ మాలాంటి వాళ్ళ పోలీస్ స్టేషన్కు అవసరం ఉన్నా పరిగెత్తాం, మున్సిపాలిటీ ఆఫీస్కి పరిగెత్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఎండిఓ ఆఫీస్కి, ప్రతి డిఎస్ఓ ఆఫీస్కి, సిఐ ఎక్కడికి ఏ 4 మండలాల్లో ఎక్కడైనా కానీ మాలాంటి వ్యక్తులు పోయి వచ్చేసి అది పరిష్కరించి రావాల్సి వస్తుంది. కార్యకర్తలేమో ఉండేది ఇక్కడ, నాయకుడేమో హైదరాబాద్ ఉంటే వాళ్ళ సమస్యలు ఎలా చెప్పుకుంటారు? సమస్యలు నాకు చెప్తారు. మరి మీరు ఈ సమస్యలు తీసుకుని వెళ్ళి ఎవరికి చెప్తున్నారు? నేను టిట్కో చైర్మన్ అజయ్ గారు వచ్చి అప్పటి నుండి నేను అప్పుడు ముందు టిట్కో చైర్మన్ రాకముందు ఎవరు చెప్పుకోవాలా ఏంటి అనేది కొద్దిగా సమస్య ఉండేది. ఇప్పుడు టిట్కో చైర్మన్ అజయ్ సార్ గారు వచ్చిన తర్వాత వెంటనే సార్ పలాని విషయం, పలాని అబ్బాయిని స్టేషన్లో వేశారు, పలాని ఎంఆర్ఓ ఇబ్బంది పెడుతున్నాడు, పలాని మున్సిపల్ కమిషనరు మనకు పనిచేయడం లేదు మన కార్యకర్తకు అని చెప్తేనే ఆయన వెంటనే స్పందించి సంబంధించిన వాళ్ళకి ఆఫీసర్స్కి కానీ ఎక్కడన్నా కానీ ఫోన్ చేస్తారు, మేము పోతేనే మాకు పనిచేస్తుంది. మీరేమో ఈ సమస్యలు అజయ్ గారికి చెప్తాము, ఆయన పరిష్కరిస్తారు అంటున్నారు. మరి గత 2 రోజులుగా చూసుకుంటే సోషల్ మీడియాలో అజయ్ గారు జనసేనకు పట్టిన శనిగ్రహం ఇలా డిమాండ్ చేస్తారంటూ కొన్ని ఆరోపణలు అయితే చేస్తారు. మరి ఏది తీసుకోవచ్చు అంటారు? ఇద్దరు జనసేనకు సంబంధించిన వాళ్ళే కదా, పైగా చేసింది ఒకళ్ళ ఇద్దరా కాదు, ఒకే రోజు. సోషల్ మీడియాలో ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉందో మీకు తెలియదు కాదు. ఏదైనా విషయం చెప్పామంటే అది చాలా బలంగా వెళ్తుంది జనంలో. అలాంటిది 7 POCలు ఆ విధంగా కామెంట్ చేశారంటే ఊరినే చేయరు కదా. అవతల ఉన్న వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదుగా. పవన్ కళ్యాణ్కి అత్యంత ఆప్తులు, అలాగే నాగబాబు గారికి మిత్రులు, అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్. ఈయన తెలుసుకుంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయొచ్చు. మరి వాళ్ళు ఏమీ లేకుండా అలా చేశారంటారు ఆరోపణలు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆయన స్టేట్ నాయకుడు, ఇక్కడ నాయకుడు కాదు. ఇక్కడ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులుగా ఆయన వేశారు ఇక్కడ చూడమని. వాస్తవంగా ఇక్కడ ఆయన చూడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉండే ఇన్ఛార్జెస్కు ఏ పని వచ్చేసి మాకు ఇబ్బందిగా ఉంది, మాకు పదవులు రాలేదు, మేము అనుకున్న పని జరగలేదు, కాబట్టి ఆయనను అజయ్ గారిని ఇబ్బంది పెట్టాలా. ఆయన వచ్చేసి నాగబాబు గారికి దగ్గరగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహితంగా ఉన్నారు. కానీ ఆయన లేకుండా ఉంటే లోకల్గా మేమే ఉంటాం కదా వాళ్ళకి దగ్గరగా, కాబట్టి అతన్ని తొలగిస్తే మేము అధిష్టానానికి దగ్గర అవుతాము అనే ఒక స్వార్థం. ముఖ్యంగా ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జి గారు ముఖ్యంగా దీనికి కర్త కర్మ క్రియ. నిన్న వెనక పక్కన ఉన్నారు కానీ వాస్తవంగా నిన్న జరిగిన అక్కడ వచ్చేసి మన అజయ్ సార్ మీద చేసిన కామెంటు, దానికి కర్త కర్మ క్రియ అంతా వెనక నుండి నడిపింది అలహారి సుధాకర్ గారు, కావలి ఇన్ఛార్జి. ఏంటంటే అతని లేకపోతే మేము నాగబాబుతో దగ్గర అవుతాము. దగ్గర అవ్వాలనే కదా వీళ్ళు చేస్తాం. అవును, నిజమే. అంటే అక్కడ స్వార్థము. ఇప్పుడు మేము ఏదైనా విషయం వచ్చేసి అజయ్ సార్కి చెప్తాం, అజయ్ సార్ అక్కడ చెప్తారు. కానీ అజయ్ సార్ని కాదని మేమే అధిష్టానానికి దగ్గర కావాలని ఆ స్వార్థం కదా. అధిష్టానానికి దగ్గర అవ్వాలని చేస్తున్నారా, లేదంటే మాకు వచ్చిన సమాచారం కొంతమంది వీర మహిళల్ని జనసైనికులను అడిగితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంత వెనకేసుకోవాలని చూస్తున్నారు, ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేశారు అజయ్ గారు. ఖచ్చితంగా వాళ్ళు చేసే స్వార్థం పనులకి మాకు ఇక్కడ ఏదైనా పని చేస్తే మాకు కొంత ఆర్థికంగా మేము ఎదగొచ్చు, ఏ పని చేసినా కానీ అజయ్ గారు అడ్డుకుంటున్నారు. కాబట్టి అజయ్ గారు ఉండకూడదు. వాళ్ళ స్వార్థంతో ఖచ్చితంగా నేను జరిగిన మీటింగ్ అదే. అంటే అజయ్ గారు పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు పార్టీని కాదు, వీళ్ళు బలోపేతం అవ్వాలని అనుకుంటున్నారు. అందులో వచ్చేసి చాలామంది, ముఖ్యంగా మా కావలి ఇన్ఛార్జి గారు ఇక్కడ ఆర్థికంగా ఎలా డబ్బులు కలెక్షన్ చేసుకొని పోవాలా, నేను పదవులు ఎలా పొందాలా
అనే ఒక స్వార్థంతో ఉన్నాడు. కానీ ఇక్కడ జనసేన పార్టీని ఎలా డెవలప్ చేయాలా, ఏమి ఇక్కడ నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావలి కాన్స్టిట్యూషన్లో జనసేన పార్టీ దెబ్బతిన్నది, నా పేరు చెప్తే ఒక జోకర్గా చూస్తూ ఉన్నారు కావలి ప్రజలు, ఒక జోకర్ మళ్ళీ చెప్తున్నారు, జోకర్గా చూస్తూ ఉన్నారు. నా వల్ల పార్టీ దెబ్బతింటుంది కాబట్టి నా మనస్సాక్షి అతన్ని క్వశ్చన్ చేసుకోవాలన్న, నా మనస్సాక్షి వచ్చేసి తనకి మనస్సాక్షి చెప్పాలా. ఎవరైనా చెప్తే అర్థం చేసుకోవడం లేదు. నీ వల్ల పార్టీ దెబ్బతింటుంది కావాలని చెప్పినా కానీ అతను అర్థం చేసుకోకుండా నా వల్లనే డెవలప్ అవుతుంది, నేను ఇక్కడ ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవాలా, నేను మంచి పదవులు పొందాలా అనే ఒక దుష్ట ఆలోచనతో దురాశతో అతను ఇక్కడ వర్క్ చేస్తుండగా, కానీ ఇక్కడ జనసేన పార్టీని డెవలప్ చేయాలని ఏనాడు వచ్చి అతని ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది, ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎప్పుడు కూడా పార్టీ మీద దృష్టి పెట్టలేదు. అతని వల్ల ఎంతోమంది మాలాంటి ఫస్ట్ నుంచి 2014 మార్చి 14 నుంచి వర్క్ చేసే వాళ్ళము దూరం అయ్యాము. ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు ఇలా చేస్తున్నారని దృష్టిలో ఉంది, మరి మీరు ఇదే విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్ళవచ్చు కదా, లేదా వాళ్ళలాగా మీరు ప్రెస్ మీట్ పెట్టచ్చు? మేము వాళ్ళలాగా సంసారం గుట్టు వ్యాధి రట్టు అన్నారు. ఇది జనసేన పార్టీ మన కుటుంబం లాంటిది, మన సమస్యను బయట పెట్టకూడదు. ఇప్పుడు చిరంజీవి గారు మనకు ఫస్ట్ నుంచి ఆయన ఆ మెగా కుటుంబం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా అభిమానం. ఆయన ఏం చెప్పారు, మంచిని మైకులో చెప్పండి, చెడును చెవులో చెప్పమని ఆయన చెప్పారు. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని జన సైనికులు ఇక్కడ మేము పాటిస్తున్నాం. అజయ్ గారు ప్రెస్ మీటు ఆయన ఇంతవరకు నన్ను ఖండించారు కదా, మీరు కూడా అతన్ని ఖండించండి అని ఒక మాట చెప్పలేదు. ఎప్పటికి కూడా నిదానంగా మంచి అనేది ఎప్పటికైనా తెలుస్తుందని ఆయన మనసులో ఉంది. ఖచ్చితంగా మంచి అనేది చెడు అనేది ఎప్పుడైనా బయటపడుతుంది. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు స్వార్థంతో పనిచేస్తున్నారు అనేది త్వరలో తెలుస్తుంది. అజయ్ గారు ఆయన వయసు దగ్గర 67-68 సంవత్సరాలు. ఆయన ఎలక్షన్లో పోటీ చేయాలి, నేను వచ్చేసి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఏదో కావాలని ఆయన ఆశ లేదు. పార్టీని పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితంగా ఉన్నాడు, మెగా నాగబాబుకు చాలా ఫ్రెండ్గా ఉన్నాడు. వాళ్ళను ఫస్ట్ నుంచి స్నేహం కాబట్టి ఆ స్నేహం వాళ్ళ పార్టీ పెట్టారు కాబట్టి వాళ్ళకు మన వంతు సాయం చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఫస్ట్ నుంచి ఆయన వర్క్ చేస్తున్నాడు. 2009లో కూడా పిఆర్పి టైంలో కూడా ఆయన చాలా యాక్టివ్గా నెల్లూరు జిల్లా మొత్తం తిరిగాడు. ఆ వయసులో కూడా ఆయనకు స్వార్థం ఉంటే వచ్చేసి ఎక్కడో చోట పోటీ చేయాలి కదా, కానీ ఆ వంతు ఎప్పుడు ఆయన ప్రయత్నం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే ఎక్సలెంట్, అంతే. నీతి నిజాయితీ ఉండటం వల్ల టీడీపీ పార్టీ వాళ్ళు అధిష్టానం కూడా ఎక్కడ పొరపాటు చేస్తే కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తారామని చాలా జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేసేటప్పుడు ప్రతి నిమిషం కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. పార్టీ కావలిలో బలోపేతం అవడానికి మీరు పార్టీ కానివ్వండి, అధిష్టానం కానీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? కావలిలో క్యాడర్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. 30,000 ఓటింగు ఎప్పుడైనా కానీ సామాన్యుడు పెట్టినా కానీ 30,000 ఓటింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి బలమైన ఒక ఇన్ఛార్జిని నియమించి బూత్ స్థాయి నుంచి పెంచుకుంటా, పంచాయతీ స్థాయి నుంచి పెంచుకుంటా వచ్చేసి 4 మండలాలు ఉన్నాయి. కావలి టౌన్ 40 వార్డులు ఉన్నాయి. ఈ 40 వార్డులు 4 మండలాలు వచ్చేసి ఈ వాళ్ళను మండల ప్రెసిడెంట్లకు కానీ పంచాయతీ లెవెల్లో వాళ్ళను వచ్చేసి వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చి, అదేవిధంగా టౌన్కు ఒక బాధ్యత ఇచ్చి, వార్డుకు 40 వార్డులకు ఒక బాధ్యత ఇచ్చి రెస్పాన్సిబుల్గా మీరు పనిచేయాలని ఒక దృష్టి పెడితే కావల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ 2029లో విజయం ఖాయం.